హాయ్ ఎవ్రీవన్, నెక్స్ట్ ఇయర్ పాలిటెక్నిక్ మ్యాథ్స్ M2 ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. ఓకేనా, ఏపీ వాళ్ళకైనా టీఎస్ వాళ్ళకైనా సేమ్ సర్కిల్స్ ఉంటుంది. ఇది పార్ట్ 1 అయితే పార్ట్ 1 అవుతుంది, లేకపోతే పార్ట్ 2 ఉంటే కూడా పార్ట్ 2 చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ ఫస్ట్ ఒకటే వీడియోలో కంప్లీట్ అయితే ఓకే, ఇంకొకటి వీడియోలో కంప్లీట్ కాలేదంటే సెకండ్ది కూడా ఉంటుంది. ఓకే, ఇది పార్ట్ 1 చేసుకుందాం, పార్ట్ 2 కూడా చేస్తే సరిపోతుంది. పార్ట్ 1 సర్కిల్స్లో పార్ట్ 1. ఓకే, సర్కిల్స్కి అంతే ముందు బిఫోర్ మనం P of x, this is the point, this is the P is called x comma y. దీన్ని లోకస్ ఆఫ్ ది పాయింట్ అనుకుంటాం. లోకస్ ఆఫ్ ది పాయింట్ అంటే స్పేస్లో ఉన్న ఒక ఫిక్స్డ్ పాయింట్నే లోకస్ ఆఫ్ ది పాయింట్ అంటాం. ఈ లోకస్ ఆఫ్ ది పాయింట్ నుంచి మనకు స్ట్రెయిట్ లైన్, సర్కిల్, స్పియర్, హైపర్బోలా, ఎలిప్స్, టోటల్ వాల్యూస్ పాసిబుల్ అవుతాయి. సో P of x y is the లోకస్ ఆఫ్ ది పాయింట్, దీన్ని లోకస్ అంటాం. అయితే ఈ లోకస్ ఆఫ్ ది పాయింట్ ఎనీ పాయింట్, ఏదైనా ఒక పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్తోని అంటే రేడియస్తోని ఒక ఆర్క్ డ్రా చేస్తే దాన్ని ఏమంటామంటే సర్కిల్ ఈక్వేషన్ అంటాం. అంటే సర్కిల్ విత్ లోకస్ ఆఫ్ ది పాయింట్ విచ్ మూవ్స్ మీకు టెక్స్ట్ బుక్ ఎక్స్ప్రెషన్ సచ్ దట్ దిస్ డిస్టెన్స్ కాల్డ్ ది ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ సెంటర్ అంటాం. ఈ పాయింట్ ఏమంటాం సెంటర్. సింపుల్గా మనం ఇదంతా కాకుండా జస్ట్ పాయింట్ ఏంటి, సి ఆఫ్ హెచ్ కామా కే ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్తోని ఒక రాసాం. దిస్ పాయింట్ ఈజ్ పి ఆఫ్ ఎక్స్ కామా వై. దీన్ని రేడియస్ అంటాం. అవునా, ఈ రేడియస్ అయితే నార్మల్గా సర్కిల్ ఈక్వేషన్, దిస్ ఇస్ ద రేడియస్, దిస్ ఇస్ ద డయామీటర్. ఇక్కడ నుంచి ఇక్కడ కన్సిడర్ చేస్తే ఏమవుతుందండి, డయామీటర్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. వెయిట్ 1 సెకండ్, లైట్ తగ్గింది కదా. సో ద డయామీటర్ రేడియస్ వచ్చేసి. అయితే ఇక్కడ మనకు సర్కిల్ ఈక్వేషన్కు ఇక్కడ దిస్ సర్కిల్ ఈక్వేషన్స్ 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ రేడియస్ అండ్ సెంటర్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఇస్ ఇక్కడ నుంచి సి నుంచి పి వరకు డిస్టెన్స్ ఏంటి, డిస్టెన్స్ ఫార్ములా అవుతుంది కదా. సిపి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ వాట్, అండర్ రూట్ x2 మైనస్ x1 స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 స్క్వేర్. ఆల్రెడీ విన్నాం సిపి వాల్యూ ఈజ్ ఈక్వల్ హౌ మచ్, r squaring on r equal to under root of x2 minus x1 square plus y2 minus y1 square. This is the x1 y1, x2 y2 consider చేసామనుకోండి. r equal to what, under root of, in place of x2 we write x minus h whole square plus y minus k whole square, squaring on both sides. When we do this squaring on both sides, here what we get, r square is equal to x minus h whole square ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఇస్ ద సర్కిల్ ఈక్వేషన్. వెల్ సెంటర్ అండ్ రేడియస్ ఇస్తే ఈ సర్కిల్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం సెంటర్ రేడియస్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ సర్కిల్. ఇక్కడ పాయింట్ సర్కిల్ అంటే సెంటర్ ఈజ్ రేడియస్ ఈజ్ 0. వెన్ రేడియస్ ఈజ్ 0 దట్ ఈజ్ ఏ పాయింట్ సర్కిల్. ఎప్పుడైతే మనకు ఒక సర్కిల్ యొక్క రేడియస్ 0 అవుతుందో అది పాయింట్ సర్కిల్. నెక్స్ట్ యూనిట్ సర్కిల్ మీన్స్ రేడియస్ ఈజ్ 1. ఓకేనా, ఏదైనా సర్కిల్ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తే దాని రేడియస్ 1 అయితే దాన్ని ఏమంటాం మరి యూనిట్ సర్కిల్ అంటాం. ఓకే, ఇది ఇక్కడ ఇది బేసిక్గా మనకున్న కాన్సెప్ట్. నెక్స్ట్ సో ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ when center h comma k and radius r. సో ఏంటిదండి, రేడియస్ r. ఇంతకుముందుకు ఏం చెప్పాను, ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. ద సర్కిల్ రేడియస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, సర్కిల్ ఈక్వేషన్ x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r అనేది సర్కిల్ ఈక్వేషన్. అయితే ద జనరల్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్ ఏంటండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. జనరల్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది సెంటర్. ఇక్కడ సెంటర్ హెచ్ కామా కే ఈజ్
-g, -f. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సెంటర్ h, k ఏమవుతుంది -g. దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు, ఎక్స్పాండ్ చేస్తే ఇదే వస్తుంది, బట్ అంత అవసరం లేదు కాబట్టి మనకు ప్రాబ్లం చేసేటప్పుడు అవి ఏం పెద్దగా యూజ్ చేయం, కాన్సెప్ట్ రాదు కాబట్టి లీవ్ చేస్తున్నాం. ఓకే, h, k is -g, when రేడియస్ r ఈక్వల్ టు √g² + f² - c. g² + f² - c is the రేడియస్. అంటే ఇది సర్కిల్ ఈక్వేషన్. ప్రతి సర్కిల్ ఈక్వేషన్ ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకో, సర్కిల్ ఈక్వేషన్లో x² కోఎఫిషియంట్ అండ్ y² కోఎఫిషియంట్ ఆల్వేస్ ఈక్వల్, సేమ్ ఉండాలి. సేమ్ లేకపోతే సర్కిల్ ఈక్వేషన్ కాదు. నెక్స్ట్ h, k ఏమవుతుంది -g, -f. రేడియస్ ఈజ్ √g² + f. ఇదే సర్కిల్ ఈక్వేషన్. ఇది సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ది p of x, y అయిందండి. సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ నుంచి సాగింది అనుకో, అప్పుడు ఏమవుతుంది x² + y² = r² అవుతుందండి సర్కిల్ ఈక్వేషన్. సో సెంటర్ h, k ఏమవుతుందండి సెంటర్ ఈజ్ సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ ద సెంటర్ ఈజ్ ఆరిజిన్. సెంటర్ 0, 0 అయినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ x² + y² = 0 అవుతుంది. r ఈక్వల్ టు దిస్ వన్, r కాన్స్టాంట్ వాల్యూ అవుతుంది అన్నట్టు. ఇది మనకు సర్కిల్ ఈక్వేషన్. ఇది ఇంపార్టెంట్ మనకు. ఓకేనా, ఫైండ్ అవుట్ చేయడం ఇది ఇంపార్టెంట్. ఇదే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్గా డైరెక్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. మనకు ఫస్ట్ బిట్లో ఏమొస్తాయంటే ఎక్కువ క్వశ్చన్స్ వాళ్ళే సెంటర్ ఇస్తాడు, సెంటర్ అండ్ రేడియస్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అవి చేద్దాం. ఫస్ట్ అవే ఉంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ whose center is the point. ఏంటిదండి పాయింట్ వచ్చేసి -2, -3 అండ్ రేడియస్ ఈజ్ 4. రేడియస్ ఈజ్ ఈక్వల్ ఎంత 4 ఇచ్చారు. అంటే గుర్తుపెట్టుకోండి, మనకు సెంటర్ రేడియస్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. సెంటర్ రేడియస్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఒకటే ఉంటుంది. అదే సర్కిల్ ఈక్వేషన్ సెంటర్ రేడియస్ ఫైండ్ రెండు ఉంటాయి. అయితే ఫస్ట్ ఈ బిట్లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూ సెంటర్ ఈజ్ 2, -3, రేడియస్ కూడా ఇచ్చేసాడు. అయితే ఇక్కడ బేసిక్గా డైరెక్ట్ అప్లై చేస్తాం. గివెన్ దట్ సెంటర్ h, k ఏంటంటే బేసిక్ h, kనే కదా సెంటర్ 2, -3. రేడియస్ ఎంత అండి, రేడియస్ r ఈక్వల్ టు 4. సెంటర్ h, k ఈజ్ ఈక్వల్ 2, -3. రేడియస్ r ఈజ్ ఈక్వల్ 4. రేడియస్ తెలుసు మనకు, సెంటర్ రేడియస్. ద సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందండి x - h² ప్లస్ y - k² ఈజ్ ఈక్వల్ టు r². ఇది మనకు ఒక సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా. x - h వాల్యూ ఈజ్ ఈక్వల్ 2. సో ఇన్ ప్లేస్ ఆఫ్ h 2 సబ్మిట్ చేయాలి. 2² ప్లస్ y - k వాల్యూ అంటే -3 -3 హోల్² ఈజ్ ఈక్వల్ r వాల్యూ 4. అంటే ఇక్కడ ఏం రాస్తాం 4². x - 2² ప్లస్ y ప్లస్ y + 3² ఈజ్ ఈక్వల్ టు 16. ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేస్తాం, a - b² a + b². ఫస్ట్ a - b² అంటే a² ప్లస్ b² అంటే ఏమవుతుందండి 4 -2ab 2 2 4x ప్లస్ a + b² a² ప్లస్ b² అంటే 9 ప్లస్ 6y ఈక్వల్ టు 16. x² ప్లస్ y² -4x ప్లస్ 6y 9 + 4 how much 13. ఈ 16 ఇటు వస్తే ఉందండి -16 ఈక్వల్ టు 0. x² ప్లస్ y² -4x ప్లస్ 6y ప్లస్ 13 - 16 వాల్యూ -3 ఈక్వల్ టు 0 ఈజ్ ద ఆన్సర్. x² ప్లస్ y² -4x ప్లస్ 6y -3 ఈక్వల్ టు 0 ఈజ్ ద ఆన్సర్. సేమ్ ఇలాగే ఇంకో క్వశ్చన్ చూడాలి. సేమ్ సెంటర్ అండ్ 1 or 2 క్వశ్చన్ చెప్పేస్తా, రిమైనింగ్ మీరు చేయొచ్చు. ఎక్సైజ్లో చూస్తున్నా, వెయిట్ సెకండ్.
సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, జస్ట్ ఇవి ఒకటే మారుతాయి, సెంటర్ అండ్ రేడియస్. ఊ సెంటర్ ఈజ్ 2,5, రేడియస్ ఈజ్ 2. సెంటర్ ఈజ్ 2,5, రేడియస్ ఈజ్ 2 ఇచ్చాడు అనుకోండి. సెంటర్ రేడియస్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్. జస్ట్ ఇవి మాత్రమే చేంజ్ అవుతాయి చూడండి, నేను మొత్తం కూడా రఫ్ చేయను, ఓన్లీ అవి ఎప్పుడు ఆ స్కెల్టన్ అలా అలాగే ఉంటుంది. ఏ హెచ్ కామా కే వాల్యూ 2,5 అంటే ఇక్కడ హెచ్ వాల్యూ వచ్చేసి 2, కే వాల్యూ వచ్చేసి 5, ఆర్ వాల్యూ ఇస్ ఆల్మోస్ట్ 2. జస్ట్ సబ్మిట్ చేయండి. ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 5 హోల్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ వాల్యూ 2 స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు 4. ఇక నేను ఏం అప్లై ఫార్ములా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తాను. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఆల్రెడీ తెలుసు. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇస్ వాట్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇస్ ద ఫార్ములా. అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాం. అయితే చూడండి, ప్లస్ 4 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ వాల్యూస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 10y ప్లస్ 25 ఈక్వల్ టు 0. చూసారా, ఆల్వేస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్స్ స్క్వేర్ అండ్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంటుంది. సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్సే మీరు ట్రై చేయండి. నేను ఇక్కడ రాస్తాను, సెంటర్ రేడియస్ రాస్తుంటా, మీరు ట్రై చేయండి. సెంటర్ వచ్చేసి -1,2 అండ్ సి వాల్యూ, ఆర్ వాల్యూ వచ్చేసి 3. సెంటర్ వచ్చేసి 1,2 అండ్ రేడియస్ ఈక్వల్ టు 5. మీరు ఎన్ని చేసినా కూడా అదే మెథడ్లో ఉంటుంది, చేంజెస్ ఏమి ఉండదు. ఓకేనా, నెక్స్ట్ రైట్, నెక్స్ట్ అవి 2 చేసుకోండి సరిపోతాయి. నెక్స్ట్ ఈసారి రివర్స్, మనకు టోటల్ రివర్స్ ఎందుకు సార్ అంటే చూడండి, ఈసారి ఏం చేసాం, సర్కిల్ ఈక్వేషన్ ఇస్తే సెంటర్ రేడియస్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్. ఈసారి రివర్స్లో ఫైండ్ ది సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. Find the center and radius of the circle. Circle equation is what? Your circle equation is x square plus y square plus 4x minus 6y equal to 0. Minus 6y equal to 0. ఇక్కడ 2 క్వశ్చన్ చెప్పేస్తా. ఫస్ట్ సొల్యూషన్లో చూద్దాం. బిఫోర్ ఇచ్చిన ప్రాబ్లమ్ ఏంటి, సెంటర్ రేడియస్ ఇస్తే సర్కిల్ కనుక్కోండి. ఈసారి రివర్స్, వాళ్ళు సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండు, సెంటర్ రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చేస్తే given circle equation is ఏంటండి, x square plus y square plus 4x minus 6y equal to 0. సర్కిల్ ఈక్వేషన్ ఇది x square plus y square plus 4x minus 6y equal to 0. అయితే కంపేరింగ్ విత్, మనం కంపేర్ చేయాలి జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్ చెప్పాను. జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి, x square plus y square plus 2gx plus 2y5 plus c equal to 0. ఇక్కడ కూడా కంపేరింగ్ విత్ x square plus y square plus 2gx plus 2f5 plus c equal to 0. చూడండి, x స్క్వేర్కి x స్క్వేర్ ఉంది, y స్క్వేర్కి y స్క్వేర్. 2g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 2g ఈజ్ ఈక్వల్ టు వాట్ 4. సిమిలర్లీ 2f ఈజ్ ఈక్వల్ టు y కోఎఫిషియంట్ కంపేర్ చేయాలి. ఇక్కడ y కోఎఫిషియంట్ అయితే 2f, ఇక్కడ y కోఎఫిషియంట్ -6. ఇయర్ సి వాల్యూ ఈజ్ ఈక్వల్ వచ్చేసి 0. ఇక్కడ సి ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ ఉందా, లేదు. సో ఇయర్ వి టేక్ సి ఈజ్ ఏ 0. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 1s 2 2s, సో g వాల్యూ ఈజ్ 2, 2 1s 2 3s, f వాల్యూ ఈజ్ -3, c వాల్యూ ఈజ్ 0. వస్తే ఫస్ట్ సెంటర్ సి ఆఫ్ హెచ్ కామా కేనే కదండి, సి ఆఫ్ హెచ్ కామా కేని మనం ఏమంటే -g కామా -f ఈజ్ ద సెంటర్. -g వాల్యూ 2 అంటే -2, -f వాల్యూ 3 అన్నాడు. నెగిటివ్ ఆల్రెడీ పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ వచ్చింది, నెగిటివ్ ఉంటే పాజిటివ్ వస్తే దాన్నే సెంటర్ అని ఫైండ్. నెక్స్ట్ ఏంటి, రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఫార్ములా √g² ప్లస్ f² మైనస్ c. √g² వాల్యూ -2 హోల్ స్క్వేర్, f² వాల్యూ 3², c వాల్యూ ఎంత అండి 0. సో √2² వాల్యూ 4 ప్లస్ 3² వాల్యూ 9.
√13 ఈజ్ ద రేడియస్. ఓకేనా, సెంటరు రేడియస్ వచ్చేసి. ఇలాగే నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ చూడండి. సెకండ్ వన్ వచ్చేసి x² + y² -6x + 4y -12 = 0. -12 = 0 కనిపిస్తుంది కదా, రైట్. -12 = 0. సో ఇది ఒకటి చేంజ్ అవుతుంది, ఇవి రబ్ చేద్దాం. కంపారిజన్ సేమ్ అలాగే ఉంటుంది, రేడియస్ ఫార్ములా కూడా అలాగే ఉంటుందండి, అలాంటి చేంజెస్ ఉండవు. చూడండి, ద గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈస్ x² + y² -6x + 4y -12 = 0. ఈ సర్కిల్ ఈక్వేషన్, దీన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాం. వాట్ ఈస్ ద జనరల్ ఫార్ములా? జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ x² + y² + 2gx + 2fy + c = 0. ఓకే, x² + y² + 2gx + 2fy + c = 0 ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్. వచ్చేస్తే కంపేర్ చేసుకుంటే వాల్యూస్ 2g = వాట్? 2g. x² y² ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మనం కంపేర్ చేయాలి. x కోఎఫిషియంట్ ఎంత? 2g. ఇక్కడ x కోఎఫిషియంట్ -6. 2f = here x కోఎఫిషియంట్ is y కోఎఫిషియంట్ is 2f, here y కోఎఫిషియంట్ is 4. కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసి -12, cకి -12. g = వాట్? -3. f = వాట్? 2. c వాల్యూస్ వచ్చేసి సెంటర్ h, k is what? -g, -f. -g అంటే ఏంటి? -(-) +3. సో f వాల్యూ ఏంటిది? 2. -2. ఓకేనా, మైనస్ ఉంది ఆల్రెడీ, -(-) +3 అయింది, ప్లస్ ఉంది, మైనస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇక సెంటర్ g వాల్యూ వచ్చి -3. సో -3² రేడియస్ ఫార్ములా ఏంటిదండి? √g² + f² - c ప్లస్ 2² f వాల్యూ. c వాల్యూ వచ్చేసి -12, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, (-) వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? 3² వాల్యూ 9 + 4 + 12. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 9 + 4 13, 13 √25 వస్తుందండి. √25 నథింగ్ బట్ ఏంటిదండి? 5. రేడియస్ ఎంత? 5. రేడియస్ ఈజ్ 5. ఓకేనా, రేడియస్ ఈజ్ 5 యూనిట్స్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కొద్దిగా డిఫరెంట్ ఎందుకంటున్నా అంటే, మనకి ఇప్పటివరకు వచ్చిన ఈక్వేషన్లో x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ 1 ఉంది. బట్ ఈ ఈక్వేషన్లో x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, అంటే డిఫరెంట్ మీన్స్ ఏదైనా కొత్త వాల్యూ వస్తుందని అర్థం అంతే. సో 3x² + 3y² - 12x + 6y + 11 = 0. 3x² + 3y² - 12x + 6y + 11 = 0. 3x² + 3y² - 12x + 6y + 11 = 0. 0 వస్తే బేసిక్గా అబ్జర్వ్ చేయండి. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈస్ వాట్? 3x² + 3y² - 12x + 6y + 11 = 0. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సర్కిల్ ఈక్వేషన్ x² y² కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి. అలా ఉంటే ఈ సర్కిలే. బట్ x²కు y²కు ఏదైనా కోఎఫిషియంట్ ఉంటే మనకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం టఫ్ అవుతుంది. ఓకేనా, అంటే మనకు సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం టఫ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తానంటే x²కు y² కోఎఫిషియంట్ లేకుండా చేయాలి. కోఎఫిషియంట్ లేకుండా చేయాలంటే టోటల్ ఈక్వేషన్ డివైడింగ్ విత్ 3. వీటికి ఏ కోఎఫిషియంట్ ఉంటే దాంతోనే డివైడ్ చేయండి. 3y² / 3 -12x/3 + 6y/3 + 11/3 = 0. ఇక్కడ చూడండి, 3 3 గెట్ క్యాన్సల్, 3 3 గెట్ క్యాన్సల్, 3 1s 3 4s 3 1s 3 2s. సో x² + y² -4x + 2y + 11/3 వచ్చింది. ఇప్పుడు చూడండి, x² y² కోషన్స్ ఉన్నాయి, ఏమీ లేవు. సో ఇప్పుడు కంపేర్ చేద్దాం. కంపేరింగ్ విత్ ఏంటండి? x² + y² + 2gx + 2fy + c = 0. అంటే 2g = వాట్? 2g = -4. 2f = వాట్? 2f అంటే y కోషియంట్ 2 అవుతుంది. ఇక్కడ c వాల్యూ ఏమవుతుందండి? 11/3. అయితే మనకు సెంటర్ తెలుసు కదా, సెంటర్ ఫార్ములా C(h, k) = -g, -f. -g వాల్యూ
2 1 జా 2 2, జీ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అండి -2, 2 2 గెట్ క్యాన్సిల్, ఎఫ్ వాల్యూ 1 కదండి, సబ్మిట్ చేయండి అంటే 2, ఎఫ్ వాల్యూ ఈజ్ -1 వచ్చింది, సెంటర్ వచ్చింది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది రేడియస్. రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి, అండర్ రూట్ ఆఫ్ జీ వాల్యూ వచ్చేసి -2, సో -2 హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ వాల్యూ 1, సో 1 స్క్వేర్, సి వాల్యూ 11/3 మైనస్ 11/3. రాస్తే వాల్యూ సార్ అండర్ రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ వాల్యూ 4, 1 స్క్వేర్ వాల్యూ 1 మైనస్ 11/3. వాల్యూస్ ఆర్ వాట్ 4 + 1 5 minus 11/3 by 1. Just do the cross multiplication. 5 3 is 15 minus 11/3. అవునా 15 minus 11 value 14, sorry 4 under root 4/3, నథింగ్ బట్ ఏంటండి 2/√3 is the రేడియస్. ఇలాంటి క్వశ్చన్లన్నీ మీకు ఎప్పుడైనా x² y² ఏమైనా కోఎఫిషియెంట్స్ వస్తే ఈ మెథడ్లో చేయండి. ఓకే, ఇలాంటిది ఇంకొకటి చెప్పేస్తాను మీకు ఐడియా కొరకు. ఇంకో క్వశ్చన్ ఒకటి చెప్పేస్తాను చూడండి. ఇంకో క్వశ్చన్ చేస్తే మీకు టోటల్గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలో కూడా ఐడియా వచ్చేస్తుంది. చూడండి, 5x² + 5y² - 20x - 30y - 1 = 0. 5x² + 5y² - 20x - 30y - 1 = 0. గివెన్ ఈక్వేషన్ ఏంటండి సర్కిల్ ఈక్వేషన్ 5x² + 5y² - 20x - 30y - 1 = 0. అయితే 5 ఉంది కానీ టోటల్ ఈక్వేషన్ డివైడింగ్ విత్ 5 చేయండి. 5 చేస్తే ఏమవుతుంది 5x² + 5 + 5y² - 20x/5 - 30y/5 - 1/5 = 0. ఓకేనా, x² y² ఏ కోఎఫిషియంట్ ఉంటే ఆ వాల్యూతోనే టోటల్ ఈక్వేషన్ డివైడ్ చేయాలి. నేను అదే పని చేస్తాను. 5 5 5 5 5 1 జా 5 4 జా 5 1 జా 5 6 జా. అప్పుడు వాల్యూస్ ఆర్ వాట్ x² + y² - 4x - 6y - 1/5 = 0. కంపేర్ దేంతో చేసుకోవచ్చు అండి x² + y² + 2gx + 2fy + c = 0. సో 2g is equal to what 2g = -4. ఓకే, 2f equal to what -6, c వాల్యూ వచ్చేసి 1/5 -1/5 వచ్చేసింది. సో 2 1 జా 2 2 జా, g వాల్యూ -2, f వాల్యూ వచ్చేసి -3, 2 1 జా 2 3 జా, c వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -1/5. ద సెంటర్, ఓకేనా, సెంటర్ c of h, k equal to -g, -f, -g వాల్యూ ఎంత అండి -2, -2, సో f వాల్యూ -3 ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఇక్కడ ఉంది, -3, సో సెంటర్ వచ్చేసింది. నెక్స్ట్ ఫైనల్ రేడియస్ r ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ g వాల్యూ -2 హోల్ స్క్వేర్, f వాల్యూ -3 హోల్ స్క్వేర్, c వాల్యూ వచ్చేసి 1/5, -1/5. జస్ట్ r వాల్యూ ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ 9 4, ఇదేమవుతుంది 9, ఇది +1/5. సో r ఈక్వల్ టు 13 + 1/5, r ఈక్వల్ టు 13 5 is 65, 65 + 1 66/5 is the radius of the circle. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్లు ఒక్కొక్కటి 2 ఇస్తాను, చేయండి. ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది, మీకు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఒక క్వశ్చన్ వచ్చేసి x² + y² + 4x - 8y = 0. ఇంకోటి x² + y² - 4x - 6y - 12 = 0. నెక్స్ట్ వన్ ఈజ్ 2x² + 2y² + 3x + 7y + 2 = 0. ఈ ఈక్వేషన్లు అవి చేయండి సరిపోతాయి, ఎనఫ్ ఎక్కువ మనకు. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి చూస్తా అలాంటివి.
మ్యాక్సిమం అవి సరిపోతాయి. ఆ మోడల్ మాత్రం మీరు చేయకండి, కంప్లీట్గా చేయండి. చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ప్రాబ్లమ్స్ మీద. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం చూస్తానబ్బా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది నెక్స్ట్. అవి 3 చేసుకోండి సరిపోతాయి. ఎన్ని ఇచ్చినా కూడా సెంటర్ రేడియస్, ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి సెంటర్ రేడియస్ అంటే ఇదే మెథడ్. ఫస్ట్ x² y² కోషంట్ ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఉంటేనేమో డివైడ్ చేయాలి, లేకపోతే డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కంపేరింగ్ విత్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద equation of the point circle. Find the equation of the point circle with center is 9, -2. పాయింట్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ పాయింట్ సర్కిల్ సొల్యూషన్ గివెన్ దట్ సి ఆఫ్ h, kనే కానీ h, k ఏమి ఇచ్చాడు మనకు 9, -2. సో వి నో దట్ రేడియస్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 1. ఎందుకు సార్ రేడియస్ 1 అంటే పాయింట్ సర్కిల్ రేడియస్ ఈజ్ 0. రేడియస్ ఈజ్ 0 అంటే పాయింట్ సర్కిల్ రేడియస్ ఏమవుతుంది 0. ఇంతకుముందుకి స్టార్టింగ్లో డెఫినేషన్ చెప్పాను. పాయింట్ సర్కిల్ రేడియస్ ఈజ్ 0. నెక్స్ట్ యూనిట్ సర్కిల్ రేడియస్ ఈజ్ 1. పాయింట్ సర్కిల్ అన్నాడు కాబట్టి రేడియస్ ఈజ్ 0 తీసుకోండి. 0 తీసుకుంటే మనకు సర్కిల్ ఈక్వేషన్, ద సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ when center and radius is given x minus h whole square plus y minus k whole square is equal to r square. X minus h value 9, so 9 whole square plus y value y, k value ఎంత -2, minus of minus plus 2 whole square, r square value అంటే 0 square వస్తుంది. a minus b whole square x square plus 9 square అంటే 81 minus 18x plus y square plus 4 plus 4y equal to 0. This is a circle equation. అంటే దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. x square plus y square minus 18x plus 4y, 81 plus 4 ఎంత అండి 85 equal to 0. This is the circle equation. అంటే మీకు పాయింట్ సర్కిల్ ఎప్పుడు ఇచ్చినా మీరు రేడియస్ ఏం తీసుకోవాలండి 0 తీసుకోవాలి. ఇన్ కేసు ఎగ్జామ్లో మీకు యూనిట్ సర్కిల్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు రేడియస్ ఏం తీసుకుంటారు 1 తీసుకోండి. ఓకేనా, 1 తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటి క్వశ్చన్లు ఉన్నాయి చూడండి, ఇవి చేయండి మీరు. 11, 3, 3, -7, 3, 5, 2, -3 ఎనఫ్ చాలు. ఓకేనా, ఇవి చాలు. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్కి యూనిట్ సర్కిల్ కూడా చేద్దాం. పాయింట్ సర్కిల్ ప్లేస్లో యూనిట్ సర్కిల్ పాయింట్ ఈజ్ 1, 5. పాయింట్ ఈజ్ 1, 5. ఓకేనా, ఇంతకుముందు వాటికి యూనిట్ పాయింట్ చేయాలి. ఇదే పాయింట్స్కు యూనిట్ సర్కిల్ కూడా చేసేయండి మీరు, పెద్ద చేంజ్ ఏమి ఉండదు. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ద యూనిట్ సర్కిల్ అన్నాడు. యూనిట్ సర్కిల్ సెంటర్ ఏంటిది 1, 5. రేడియస్ ఎంత అండి 1. ఎందుకు, యూనిట్ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ రేడియస్ 1, పాయింట్ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ రేడియస్ ఈజ్ 0. అయితే x మైనస్ h వాల్యూ 1 whole square ప్లస్ y మైనస్ k వాల్యూ 5 minus 5 whole square is equal to r వాల్యూ ఎంత అండి 1 square. x square plus 1 minus 2x plus y square plus 25 minus 10y is equal to how much 1y. Simple. x square plus y square minus 2x minus 10y, 25 plus 1 negative positive get cancel, plus 25 is equal to 0. Say this is the unit circle. ఇదే పాయింట్స్తో యూనిట్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయండి, పాయింట్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయండి. వచ్చే ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇవి కొద్దిగా మళ్ళీ డిఫరెంట్ క్వశ్చన్స్, కొద్దిగా డిఫరెంటే. రైట్, ఇవి చేద్దాం. మ్యాక్సిమం ఏ మెథడ్ చెప్తే ఆ మెథడ్లో 1 or 2 ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. అప్పుడు మీకు బెటర్గా ఒక ఐడియా వస్తుంది సబ్జెక్ట్ మీద, లేకపోతే మాత్రం ఎగ్జామ్లో రాయలేరు. నెక్స్ట్ చూస్తున్నా పాయింట్స్
నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ whose center is 2, 3, whose center is 2, 3 and which passes through the origin అయితే ఇక్కడ మనం ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇలాంటిది, ఇది సర్కిల్ ఈక్వేషన్. అయితే కన్ఫర్మ్ ఏమన్నాడు, సెంటర్ ఏమి ఇచ్చాడండి, సెంటర్ వచ్చేసి 2, 3 ఇక్కడ ఇచ్చేశాడు, సెంటర్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడు, అండ్ పాసింగ్ త్రూ ది, ఆ సర్కిల్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, ఆరిజిన్ నుంచి. ఆరిజిన్ అంటే ఏంటండి 0, 0. అయితే ఒక సర్కిల్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సెంటర్ రేడియస్ అన్న ఉండాలి. సెంటర్ ఉండి రేడియస్ ఉన్న సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, జిఎఫ్సి వాల్యూస్ ఉన్న సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా అయితే సొల్యూషన్ చూడండి, ద సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ పాసింగ్ త్రూ అయితే ఆరిజిన్ అంటే 0, పాయింట్ ఏంటండి 0, 0. అండ్ సెంటర్ ఏంటండి, సెంటర్ హెచ్ కే ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, వాళ్ళు ఇచ్చారు కదా 2, 3. సెంటర్ ఈజ్ 2, 3. అయితే ఇప్పుడు మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్. అయితే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సెంటర్ రేడియస్ ఉండాలి. సెంటర్ ఇచ్చారు, బట్ రేడియస్ మిస్ చేసి, ఆ రేడియస్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే సో x - h² ప్లస్ y - k² ఈజ్ ఈక్వల్ టు r². ఓకేనా, r². ఇది x1 y1, ఇది 0 ఉంది. సో x1 వాల్యూ ఎంత అంటే 0 - h వాల్యూ ఎంత 2² ప్లస్ y - 0 - 3² ఈజ్ ఈక్వల్ టు r². 4 ప్లస్ 3² అంటే 9 ఈజ్ ఈక్వల్ టు r². 9 + 4 13 ఈజ్ ఈక్వల్ టు r². రేడియస్ వచ్చేసింది. ఇప్పుడు రేడియస్ వచ్చాక ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ మనం ఏంటి సార్ మరి ఇదే సర్కిల్ ఈక్వేషన్ ఫైన్. అయితే సర్కిల్ ఈక్వేషన్ కంటే ముందు అంటే ఈ పాసింగ్ త్రూ ఒక్క పాయింట్ నుంచి పోతేనే తెలుస్తుంది అది ఎలా 0, 0 అయింది కాబట్టి ఇక్కడ చాలా ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయి. ఓకేనా, ఎక్కడి నుంచి పోయినా ఈక్వేషన్ పాస్ అయ్యింది. సెంటర్ రేడియస్ కనుక్కున్నానా, రేడియస్ కనుక్కున్నాక ద సర్కిల్ ఈక్వేషన్ ఈస్ ఏంటిదండి x - h² ప్లస్ y - k² ఈజ్ ఈక్వల్ టు r². x - h వాల్యూ వచ్చేసి 2, x - 2² y k వాల్యూ వచ్చేసి 3² ఈజ్ ఈక్వల్ r² వాల్యూ వచ్చేసి 13. డైరెక్ట్ తీసుకుంటున్నాం. ఎక్స్పాండ్ చేయండి, x² + 4 minus 4x ప్లస్ y² ప్లస్ 9 - 6y ఈజ్ ఈక్వల్ టు 13. ఎలా ఫైండ్ అవుట్ చేశానంటే a - b² ఇయర్ 4, 9, 13 గెట్ క్యాన్సిల్ అయిపోతాయండి. x² ప్లస్ y² minus 4x minus 6y ఈక్వల్ టు 0 ఈజ్ ద ఆన్సర్. మనకు కావాల్సిన రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ సేమ్ సిమిలర్గా ఇంకో క్వశ్చన్. ఓకేనా, సేమ్ ఇదే మెథడ్లో ఇంకో క్వశ్చన్ చెప్తా చూడండి. సెంటర్ వచ్చేసి -1, 2. సెంటర్ ఈజ్ -1, 2. పాసింగ్ త్రూ ది నాట్ ఆరిజిన్ సమ్ పాయింట్ ఎగ్జిస్టెడ్. 5, 6 అనే పాయింట్ ఎగ్జిస్ట్ అయింది. రబ్ చేసుకుంటే మనం పాసింగ్ త్రూ చూడండి, ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఏంటండి -1, 2. పాయింట్ ఏంటి 5, 6. ఫస్ట్ సెంటర్ ఉంది, రేడియస్ లేదు కాబట్టి అదే సర్కిల్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం. పాసింగ్ త్రూ పాయింట్ ఏంటండి 5, 6. ఇదే x, y వాల్యూ. సెంటర్ ఏంటి h, k వాల్యూ -1, 2. ఇందులో x అంటే వాల్యూస్ ఏంటి అండి 5. h వాల్యూ ఎంత -1, మైనస్ ఆఫ్ మైనస్ +1² ప్లస్ y వాల్యూ 6, k వాల్యూ ఎంత 2, -2² ఈజ్ ఈక్వల్ టు r². 6² అంటే 36, 4² అంటే ఏమవుతుందండి 16 ఈక్వల్ టు r². ఓకే,
36 అంటే 46 అంటే 52 ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, రేడియస్ వచ్చేసినట్లే. ద సర్కిల్ ఈక్వేషన్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ద సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ x minus h whole square plus y minus k whole square is equal to what? R square. x minus h whole square plus y minus k square is equal to r square. x minus h వాల్యూ ఈసారి x కామా y సబ్మిట్ మళ్ళీ సబ్మిట్ చేస్తే 0 వస్తుంది. x minus h వాల్యూ ఎంత అండి? -1 అంటే +1 హోల్ స్క్వేర్. y minus k వాల్యూ ఎంత అండి? 2 అంటే -2 హోల్ స్క్వేర్. r స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ తెలుసుగా ఫైండ్ అవుట్ చేస్తాం 52. అయితే ఎక్స్పాండెంట్ a ప్లస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఏమవుతుందండి? 2x. నెక్స్ట్ వై స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 52. సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y, 4 ప్లస్ 1 ఎంతండి? 5 మైనస్ 52 ఈక్వల్ 0. ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న 52లో ఎల్హెచ్ఎస్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y మైనస్ 47 ఈక్వల్ టు 0 ఈజ్ ద ఆన్సర్. మైనస్ 47 ఈక్వల్ టు 0 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి ఇలాంటి కొన్ని క్వశ్చన్లు మీరు చేయండి. క్వశ్చన్స్ ఇస్తాను నేను ఇప్పుడు, సేమ్ మెథడ్లో ఉన్నాయి. పాయింట్స్ చేంజ్ చేస్తాను, అంతే. పాయింట్స్ చేంజ్ చేస్తాను, అవి చూసి సేమ్ యాజ్ చేయండి. ఇక్కడికి వచ్చేసి పాసింగ్ త్రూ ది పాయింట్స్ రాస్తున్నాయి. ఇక్కడ పాసింగ్ త్రూ ది పాయింట్స్ సెంటర్స్ ఒకటి 2, -1, ఇంకోటి వచ్చేసి -7, 1. ఇక్కడ పాసింగ్ త్రూ ది పాయింట్స్ వచ్చేసి 2, 3. ఫస్ట్ క్వశ్చన్కు 2, 3, సెకండ్ క్వశ్చన్కు -4, -3. ఓకేనా? ఇవి చేయండి. సేమ్ 2, -1 సెంటరు, 2, 3 పాయింట్. ఇది దీనికి ఇది తీసుకొని సింప్లిఫై చేయండి. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ హ్యాస్ సెంటర్ ఎట్ 6, అండ్ టచెస్ ద స్ట్రైట్ లైన్ అన్నాడు. స్ట్రైట్ లైన్ అంటే ఇది కొద్దిగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే, చెప్పేస్తే ఒకటి చెప్పేస్తే ఇంకోటి మీరు చేయొచ్చు. 2 క్వశ్చన్స్ ఉన్నాయి. కన్ఫామ్గా ఇది 2 పార్ట్స్ అవుతుంది, లెంతీగానే ఉంది. ఇంకా ఇందులో టాంజెంట్స్, నార్మల్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా లెంతీగా వస్తుంది టాపిక్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ లెంతీ, ఆన్సర్ కూడా లెంతీగానే ఉంటాయి. ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయండి, ఒకటి చెప్పేసి ఇది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, which is as its center at the point is 6, 1, and touches the straight line 5x plus 12y -3 ఈక్వల్ టు 0. -3 ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఇక్కడ ఏం లేదని. అయితే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఉంది ఆల్రెడీ. దిస్ ద సర్కిల్ ఈక్వేషన్. ఇది సెంటర్ ఎంత? 6, 1 అనే సెంటర్ ఉంది. ఈ సర్కిల్ ఈక్వేషన్కి ఒక లైన్ టచ్ అవుతుంది. ఆ లైన్ ఏంటండి? 5x plus 12y -3 ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ నుంచి దీనికి ఇది ఎలా ఉంటుంది? దీన్ని రేడియస్ అంటాం. రేడియస్ అనుకునే బదులు ఈ పాయింట్ అనేది దీనికి ఎలా ఉంటుందండి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుంది. స్ట్రేట్ లైన్స్తో చేస్తాం పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్తోనే ఆర్ వాల్యూ అనుకొని సింప్లిఫై చేయాలి. అయితే సొల్యూషన్ సెంటర్ ఏంటండి? సెంటర్ h, k ఈక్వల్ టు 6, 1. అండ్ స్ట్రేట్ లైన్ ఏమి ఇచ్చాడు మనకు? 5x plus 12y -3 ఈక్వల్ టు 0 ఇచ్చాడు. అయితే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏంటిది? x, y టు ax plus by plus c ఈక్వల్ టు 0. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది, దాన్ని రేడియస్ అంటాం కదా. అయితే దాన్ని ఇక్కడ ఏమని రాసుకోవచ్చు? ఫార్ములా mod of ax1 plus by1 plus c by under root of a square plus b square, under root of a square plus b square.
అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. అయితే ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ ఏంటి మనం కనుక్కోవాల్సింది, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏమంటాం మనం, రేడియస్. ఆర్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏx1 అంటే ఈ వాళ్ళు ఇచ్చిన స్టేట్ లైన్లో 6,1 సబ్మిట్ చేయమని మీనింగ్. 5 ఆఫ్ x1 వాల్యూ ఎంత 6 కదండి, 5 ఆఫ్ 6 ప్లస్ 12 ఆఫ్ 1 మైనస్ 3. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏంటండి, ఎక్స్ కోఎఫిషియంట్ ఏ అండర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ ప్లస్ y వాల్యూ ఎంత అండి 12 ప్లస్ 12 స్క్వేర్. సో నథింగ్ బట్ ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ 5 6 30 ప్లస్ 12 మైనస్ 3 బై అండర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ వాల్యూ 25, సో 144. సో నథింగ్ బట్ ఇక్కడ ఆర్ ఈక్వల్ టు వాట్ 30 ప్లస్ 12 మైనస్ 3 9 39 వస్తుంది. 39 బై ఇక్కడ ఏమొస్తుంది 169 వస్తుంది, 169. ఆర్ ఈక్వల్ టు 13 బై 13 అండర్ రూట్ 169 అయితే 13 హోల్ స్క్వేర్. 13 1 13 3 రేడియస్ ఎంత అండి 3 వచ్చేసింది. ఇప్పుడు మనకు సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు. సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందండి, ద సర్కిల్ ఈక్వేషన్ ఈస్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వాట్ ఆర్ స్క్వేర్. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వాట్ ఆర్ స్క్వేర్. ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ 6 కదండి, మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే వాల్యూ 1, సో మైనస్ 1 హోల్ స్క్వేర్. ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఆల్మోస్ట్ 3, సో వి రైట్ 3 హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 36 ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు మచ్ 9. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యూజ్ చేస్తాం. చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 12x మైనస్ 2y 36 ప్లస్ 1 37, ఈ మైనస్ 9 ఇటు వస్తే 0 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 12x మైనస్ 2y ప్లస్ 39 మైనస్ 9 ఎంత 28 ఈక్వల్ టు 0 ఇస్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్లని ఇలాగే సేమ్ ఇలాగే ఒక క్వశ్చన్ ఇస్తా, అది మీరు ట్రై చేయండి. 2 ఉన్నాయి సరిపోద్ది, ఒక్కటి చేసినా మీకు మెథడ్ సేమ్ అన్నట్లు. ఇక్కడ ఏం చేంజ్ చేస్తున్నా అంటే పాయింట్స్ ఒకటి చేంజ్ అవుతాయండి. ఇది కూడా 2 సార్లు ఇచ్చాడు ఒకే క్వశ్చన్. 3,4 అనేది సెంటర్. లైన్ ఈక్వేషన్ వచ్చేసి 5x ప్లస్ 12y మైనస్ 11 ఈక్వల్ టు 0. సేమ్ మెథడ్, ఒక 11 ఒక కాన్స్టెంట్ వాల్యూ, ఒక సెంటర్ చేంజ్ అయింది. ఇది ఒక ప్రాబ్లం చేయండి, ఓకేనా. ఇది ఒకటి కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈక్వేషన్ ఆఫ్ ది డయామీటర్ ఉన్నాయి. ఇక్కడ వరకు చేయండి. నెక్స్ట్ పార్ట్ 2లో రిమైనింగ్ టోటల్ సర్కిల్ టాపిక్ మొత్తం కంప్లీట్ చేస్తా, ఓకేనా. థ్యాంక్ యూ.